అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. సో ఇప్పుడు మేము ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాం. దాదాపు 400 మెంబర్స్ స్ట్రెంత్ ఉంటుందట. చాలా పెద్ద స్కూలు. సో నాతో పాటు గాదే ఇన్నయ్య గారు కూడా ఉన్నారు. ఇన్నయ్య సార్ కూడా వచ్చి నాతో పాటు మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయింది. చాలా అద్భుతంగా ఉన్నాయి స్కూల్స్. ఇక మేము భూకంపం బద్దలు కొట్టేసినాము. మొత్తం ఏమంటారు డల్లాస్ లేకపోతే ఇస్తాంబుల్ ఎక్కువ స్కూల్ అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నారు. తర్వాత 4 వీక్స్ చికెన్, 2 వీక్స్ మటన్ అని కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసినారు. సరే, వాళ్ళ వ్యవహారం పక్కన పెడితే గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంది అనేటటువంటి వ్యవహారం పట్ల మేము మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినాం. ఫస్ట్ ములుగు జిల్లాలో మేము ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసినాం. ఫస్ట్ కాన్స్టిట్యున్సీ ములుగు. దాదాపు ప్రతి వీక్ మంగళవారం నాతో పాటు ఇన్నయ్య గారు మేమిద్దరం కూడా అన్ని కాన్స్టిట్యున్సీలలో తిరుగుదాం అనేటటువంటి ఆలోచనతోటి ఫస్ట్ కాన్స్టిట్యున్సీ ములుగు. సో ఒకసారి ఇన్నయ్య సార్తో కూడా మాట్లాడదాం. సార్, స్కూల్కి వచ్చినాము, ఎంట్రీ లేదు, గేటు బయటనే వెళ్ళిపోండి, మీరుగా వీడు ఉండొద్దు, మీరు ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేటటువంటి పరిస్థితి. సో ఎట్లా అనిపిస్తుంది సార్ స్కూల్కి వచ్చిన తర్వాత, చూసిన తర్వాత, బిల్డింగ్ చూసిన తర్వాత, వ్యవహారం చూసినాక, ఒక గోడ లేదు, ఒక గేట్ లేదు, ప్లస్ ఎంట్రీ కూడా లేదు. సో ఓన్లీ ఇదే ఒకటే స్కూలా, అన్ని స్కూళ్ళలో ఎంట్రీ లేదన్నట్టు ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా? అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పే ప్రకారము గత వారం 10 రోజుల క్రితం వాళ్ళకు ఒక జీవో సర్క్యులర్ రూపంలో, వాళ్ళకు ఒక లెటర్ రూపంలో వచ్చింది. ఏ రాజకీయ పార్టీల వాళ్ళనైనా, మీడియానైనా, లేకపోతే ఇంకా ఎవరినైనా సరే, ప్రభుత్వ అధికారులు లేకపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ వాళ్ళు తప్ప ఎవరు వచ్చినా కానీ మీరు అనుమతించొద్దు, అనుమతిస్తే మీకు ఒక రకంగా చెప్పాలంటే పుట్టగతులు ఉండవు, మీ ఉద్యోగ భద్రత ఉండదు, మీకు షోకాతులు వస్తాయి, మీకు ఉద్యోగం, మీకు సస్పెన్షన్లు ఇతరత్ర అన్నీ కూడా జరుగుతాయనే పద్ధతిలో ఇచ్చింది. కాబట్టి వాళ్ళు ఒక భయానక పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, టీచర్లు కావచ్చు, హెడ్ మాస్టర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇక్కడున్న సిబ్బంది అంతా కూడా ఆ విధంగా ఉండడం జరుగుతుంది. అయితే ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాపాలన చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి మార్కు ప్రభుత్వంలో మరి ఇటువంటి సర్క్యులర్లు ఎందుకు వస్తున్నాయి, జీవోలు ఎందుకు వస్తున్నాయి, ఆర్డర్లు ఎందుకు వస్తున్నాయి, ఇటువంటి నిషేధిత ప్రదేశాలుగా పాఠశాలని, కళాశాలని, విద్యాలయాలని ఎందుకు చేస్తుందనేది ఇప్పుడు మీడియా ఎక్కడికైనా పోతుంది. మీడియా అనేది ఒక 4th ఎస్టేట్. సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతులని, సమస్యలని వెలుగులోకి తీసుకురావడానికి, నోరు లేని వాళ్ళకి నోరుగా ఉండడానికి ప్రయత్నం చేసేదే మీడియా. ఇక్కడ ఏది ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరిని పొగడడానికి కాదు, లేకపోతే ఇంకా ఎవరి కోసమో చేసేది కాదు. ఈ రాష్ట్రం తెలంగాణ తెచ్చుకున్నది విద్యా వ్యవస్థ మార్పు కోసం. ఏ విద్యా వ్యవస్థ మార్పు కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో, 2000 పైగా అమరులు వాళ్ళ యొక్క అమూల్యమైన ప్రాణాలు అర్పించిందో, మరి విద్యా వ్యవస్థ ఇప్పటి వరకు మారపోతే ఇంకా గత పాలకులు తప్పు చేసిండని చెప్పుకుంటా కూర్చుంటే ఎన్ని రోజులు చెప్పుకుంటా కూర్చుంటాం? వాడు వేదవే, దరిద్రుడే, మూర్ఖుడే, లేకపోతే అహంకారే, లేకపోతే వాడిని పాలన చేయడం చేత కాదని ప్రజలు పొందబెట్టిండ్రు, పక్కకు పంపించిండ్రు. మరి మీరు చేతైన వాళ్ళు సంవత్సరం నుంచి మీరేం చేస్తున్నారు? మరి ఇక్కడ ఇంత పెద్ద 2017లో ప్రారంభించబడినటువంటి స్కూల్, ఇక్కడ ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్ని మరి ప్రైవేటు బిల్డింగ్ లో ఉంచడానికి కారణం ఏంటిది? గవర్నమెంట్ బిల్డింగ్ కూడా కాదు, మళ్ళీ లీజుకు తీసుకున్నారట. ఆ బిల్డింగ్ మొత్తం ప్రైవేట్ బిల్డింగ్ లీజుకు తీసుకొని ఆ బిల్డింగ్ లోనే నడిపిస్తారు 2017 నుండి. సరే, కేసీఆర్ కంటే శాతగాలే అని తీసుకుపోయి మూల కూర్చోబెట్టి అయిపోయింది, వేరే విషయం. మరి సంవత్సరం పాలనలో మంత్రి గారు ఉన్నారు, ఈ కాన్స్టిట్యున్సీకి మినిస్టర్ కదా, అట్లీస్ట్ మినిస్టర్ అయిన వచ్చి మరి స్కూల్లో వ్యవహారం ఎట్లున్నది, పరిస్థితి, కిటికీలు కూడా లేవు సార్, చలికాలం కదా, కిటికీలు కూడా లేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కిటికీలు లేవు, ఆ స్కూల్ మరి లోపల పోతే తెలుస్తుంది ఆ వ్యవహారం ఏందని. మనకి మొత్తానికి అయితే లోపలికైతే ఓనిస్తలేరు. ఇప్పుడు వాటర్ లేకుండా ఇష్యూ బయటికి రావద్దు అన్నట్టే. వాటర్ లేకుండా ఇష్యూ బయటికి రావద్దు, ఫుడ్ చక్కగా పెట్టకుండా బయటికి రావద్దు, కూరగాయలు చక్కగా లేకుండా బయటికి రావద్దు, ఈ పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఇష్యూ బయటికి రావద్దు అన్నట్టే కదా. ఇప్పుడు వీళ్ళ వ్యవహారం అట్టే కనబడుతున్నది కదా. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక అడవి ప్రాంతం అని, ఇది ఒక ట్రైబల్ ప్రాంతం అని మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. చూడండి, ఇక్కడ చుట్టూ ప్రహరీ గోడ కూడా లేదు. ప్రహరీ గోడ లేనటువంటి, ఒక గేటు లేనటువంటి, కనీస భద్రత లేనటువంటి పరిస్థితులలో మరి స్కూలు నడిపితే పిల్లల యొక్క యోగక్షేమాలు ఎట్లా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటిది? మొత్తం అడవి వానపాములో ఏమన్నా జరిపోతులో లేకపోతే ఇంకేమైనా వస్తే పరిస్థితి ఏందన్నట్టు. ఇదొకటే గోడ ఆడదాకా ఉంటుంది. మామిడికాయ తోట కోసమే గోడ పెట్టినట్టున్నారు.
చుట్టూ గోడ లేదు, మళ్ళీ ముంగట ఒక గేట్ ఉంటుంది, ఆ ముంగట గేట్ ఉంటుంది, మళ్ళీ గేటు అవతలకి వెళ్ళి కూడా గోడ లేదు, ఇక మళ్ళీ డైరెక్ట్ రావచ్చు. ఇక ఈ పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్గా ఇదంతా, ఈ సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటే? అంటే మనము ఏదైతే పదే పదే చెప్తా ఉన్నామో, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం. విద్యా వ్యవస్థలో మార్పు రాకపోతే ఏ సమాజమైనా కానీ అది పురోగతి చెందదు. విద్యా వ్యవస్థ బలోపేతం అయితేనే విద్య అన్నిటికీ మూలం. విద్య లేనివాడు విద్య లేని వ్యవస్థ, అక్షర జ్ఞానం లేని వ్యవస్థ, ఆ సమాజం ఎట్లుంటుంది? ఇవాళ హైటెక్ టెక్నాలజీ అంటున్నావు, ఎంతో పురోగతి చెందినవి అంటున్నావు, డెవలప్మెంట్ అయిన అంటున్నావు, రాకెట్ యుగం అంటున్నావు, అభివృద్ధికి ఇక మారు పేరు మన తెలంగాణ అంటున్నాము. మరి ఇవాళ కనీసం సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళు కూడా, స్కూల్స్ కూడా ఒక ప్రభుత్వ భవనాల్లో లేకపోతే ఎట్లా ఈ విద్యా వ్యవస్థ ఉన్నట్టు, ఈ విద్యా వ్యవస్థ మెరుగైనట్టు? #1 రైజింగ్ అని పెడుతున్నాడు, #1 రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఆ లోగోలు చేంజ్ చేసిండు ఆయన ట్విట్టర్లో. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో #1 రైజింగ్ తెలంగాణ స్టేట్ అని చెప్పి మొన్న మీరు చూసిరు కదా సార్, తెలంగాణ తల్లి విగ్రహం ఓపెన్ చేసినప్పుడు కూడా #1 స్టేట్ అని చెప్పి మొత్తం అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో మొత్తం లోగోలు చేంజ్ చేయడము, తెలంగాణ తల్లి విగ్రహం ఓపెన్ చేసినప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడము. సో ఇదంతా చూస్తుంటే స్కూల్ మరి #1 తెలంగాణ లెక్కనే అనుకోవచ్చా మనం ఈ 1 ఇయర్ పరిపాలన? మనం ఏమంటున్నామంటే, నువ్వు #1 నీకు కోరిక ఉండొచ్చు, #1 కావాలంటే నువ్వేం చేయాలి? #1 కావాలంటే ఈ విద్యా వ్యవస్థ కోసం, విద్యా వ్యవస్థ మెరుగు కోసం, విద్యా వ్యవస్థ బలోపేతం కావడం కోసం, లేకపోతే ఇంకా విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి కావాల్సినటువంటి అవకాశాలు కల్పించకపోతే, ఫెసిలిటీస్ ఏర్పాటు చేయకపోతే, వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే విద్యా వ్యవస్థ ఎట్లా మెరుగవుతుంది? #1 ఎట్లయితుంది? ఈ పిల్లలు వాళ్ళు మనం అంటున్నాం నేటి పౌరులే రేపటి భావి భారత పౌరులు అంటున్నాం. మరి భావి భారత పౌరులు ఎట్లయితారు? అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళే ఈ దేశానికి భావి భారత పౌరులు కావాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మీరు విన్నారో లేదో సార్, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎందుకు పోతారంటే చాలా పేదరికమైనటువంటి కుటుంబాలు సంబంధించిన వాళ్ళే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు. కోటీశ్వరుల పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లల తల్లిదండ్రులకు కూడా ఉంటుంది కదా, ఆ పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాదంటున్నాడు తప్ప, గవర్నమెంట్ స్కూల్ మంచిగానే ఉంటే ప్రైవేట్ స్కూల్ పంపకుర్రి, మీరు గవర్నమెంట్ స్కూల్లే పంపుర్రి, గవర్నమెంట్ స్కూల్ అద్భుతమని అయితే ఎక్కడ చెప్పలే. మరి ఎందుకు చెప్పలేకపోతున్నాడు, ఎందుకు ఫెయిల్యూర్గా కనబడుతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మన వ్యవస్థలో ఈ సర్పంచులు మొదలుకొని ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, లేక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నప్పుడు, నియోజకవర్గంలో వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు స్కూళ్ళకు పోయి, హాస్పిటళ్ళకు పోయి, అంగన్వాడీ కేంద్రాలకు పోయి వాళ్ళకి కనుక పర్యవేక్షణ చేస్తే, లేకపోతే వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ బంధువుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఎందుకు ఇట్లా ఉంటాయి? ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ వాళ్ళ పిల్లలు ఈ స్కూళ్ళలోకి వస్తానరా? వాళ్ళు రానప్పుడు వాళ్ళకి దీని మీద ఎందుకు శ్రద్ధ ఉంటుంది? అసలు ప్రజాప్రతినిధులు అంటే ఎవరు? ప్రభుత్వ వ్యవస్థని, పాలనా వ్యవస్థని, ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి ఉన్నదే ప్రజాప్రతినిధులు. మరి ఆ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వ్యవస్థల్ని బలోపేతం చేయాలంటే వాటిని పర్యవేక్షణ చేయాలి. వాటి పర్యవేక్షణ చేయాలంటే వాటి మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉండాలి, శ్రద్ధ ఉండాలి. మరి ఏం శ్రద్ధ ఉంది? అందరినీ పిల్లలున్న బయట ఉన్న అందరినీ లోపల పంపించేసినారు, మొత్తం ఖాళీ చేయించేసినారు. ఇక ప్రిన్సిపాల్ సార్ ఒకటే టెన్షన్ పడుతున్నాడు, పుసుక్కున మాకేమో నోటీస్ వస్తుంది, సోకాజ్ నోటీస్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా సార్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు సరే వాళ్ళ బాధ అంతా మనం అర్థం చేసుకోగలుగుతాం, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా సార్. అవును, మరి వాళ్ళు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారా? ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు కాక మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల బాధలు కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. సో మీతోనే చెప్పినారు, మీరు యాజ్ అ తెలంగాణ ఉద్యమకారులు ప్లస్ మీరు కొంత సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వ్యక్తులు, మీకే చెప్పినారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే మాకు వచ్చి ఇవ్వండి, మాకు చెప్పండి అని చెప్పి. మరి మీరు సలహాలు ఇవ్వాలంటే మినిమం స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూడాలి కదా సార్. అదే ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలి, ఇప్పుడు మనమేమో ఒక రాజకీయ పార్టీ తరఫున రాలే, లేకపోతే నిషేధిత వ్యక్తులం కాదు, మనం
ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇప్పుడు ఉమ్, నిన్ననే జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఉమ్, నా పేరు మీద ఉమ్, 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఉమ్, అంటే 2 మార్కులు ఉమ్, గ్రూప్ 2 అభ్యర్థులు నా ద్వారా ఉమ్, నా చరిత్ర తెలుసుకోవడం ద్వారా ఉమ్, వాళ్ళకి వచ్చినాయి. ఉమ్, అయితే మరి నాలాంటి వానికి ఇక్కడ ఉమ్, ఆ, నిషేధం అయితే ఉమ్, మరి ఎవరు రావాలా? ఉమ్, ఎవరు రాగలుగుతాడు ఇక్కడికి? ఉమ్, ఎవరు రాలేడు కదా. ఉమ్, మనం ఏమంటున్నాం, మేము స్కూళ్ళని ఉమ్, పరిశీలిస్తాము, ఉమ్. సమస్యలు అంటే తెలుసుకుంటాము. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర మీది. అలాంటి చరిత్ర పర్సన్నే మీరు మాక్సిమం మేము లోపల పోతే అందరు గుర్తుపట్టినారు. అవును. అందరు చెప్పినారు సార్ మీరు ఉద్యమకారులు చాలా గొప్ప ఉద్యమం చేసినారని చెప్పినప్పటికీ కూడా మీరు ఒక పార్టీ పర్సన్ కాదు. మీకు బీఆర్ఎస్తో సంబంధం లేదు, కాంగ్రెస్తో సంబంధం లేదు, బీజేపీతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా మీరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసినారు. అవును. సో వచ్చినప్పుడు అట్లీస్ట్ ఆ గవర్నమెంట్ స్కూల్ లోపల పరిస్థితి ఎట్లున్నాయి, ఫుడ్ సరిగ్గా పెడుతుర్రా లేదా, ఆ వాటర్ ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయా లేవా, అసలు నీళ్ళు వస్తున్నాయా లేవా, అసలు ఇక్కడ బోర్ ఉందా, బావి ఉందా, ఎట్లా స్నానం చేస్తారు, ఏం పరిస్థితి చూసుకోవాల్సిన ఆ మినిమం బాధ్యత మీకని ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఖచ్చితంగా. మీరు 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 లోపలి పోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉన్నప్పుడు పోనీయకపోతే పరిస్థితి ఏంది? ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? ఉమ్, తెలంగాణ తెచ్చుకున్న దాన్ని గత పాలనలో కోల్పోయినది కానీ, గత పాలనలో ఉమ్, ఏదైతే మనం వివక్షకు గురైన దాన్ని మార్పు చేసుకోవడం కోసమో, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం కోసమో, మన విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని మెరుగుపరుచుకోవడం కోసమే తెచ్చుకున్నాం. ఉమ్, 2000 మంది ఎందుకు బలిదానాలు అయినరు? ఉమ్, మేము కనీసం మా వయసుని, మా మా మొత్తం మా కుటుంబాలన్నీ కూడా దారబోసి ఉమ్, మేమెందుకు తెలంగాణ కోసం పాటుపడ్డాము. ఉమ్, ఇవాళ మేము అందుకని ఎప్పుడు చెప్తా ఉంటా, పాలకుల మార్పిడి కోసం కాదు, ఉమ్, పాలన మార్పు కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. ఉమ్, తెలంగాణ తల్లి ఇప్పుడు దీన్ని చూస్తే కంటనీరు పెడుతుంది. మినిమం సెక్యూరిటీ కూడా లేదు కదా సార్. మొత్తం గోడలు లేవు, ఏం లేవు, మామిడికాయ తోటకు పోయే అసలు బాత్రూమ్లు ఉన్నాయో లేవు. మరి ఇప్పుడు ఇక్కడ మొత్తం అడివే కాబట్టి ఏమైనా బాత్రూమ్ పోవాలన్నా పిల్లలు బయటికి పోతారు. ఇక్కడ వాళ్ళకి మంచి నీళ్ళు ఏంటి, లేకపోతే ఇతర అవసరాలకు వాడే నీళ్ళు ఏంటి, టాయిలెట్స్ ఏంటి, వాళ్ళ విశ్రాంతి గదులు ఏంటి. ఇప్పుడు మన ఇండ్లలోనే, మన పట్టణ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లోనే మొత్తం దోమల తెరలు లేకపోతే మెషులు లేకపోతే భయంకరమైనటువంటి దోమల సమస్య వస్తున్నది. మరి ఇక్కడ చూడు, మొత్తం కూడా చెట్లు ఇంత అపరిశుభ్రతతో ఉన్నటువంటి ఇక్కడ ఇక చూడు, ఎవరో నాయకులు వస్తే మాత్రం ఈ సున్నం పోతారు. సున్నం పోసినారు, డైరెక్ట్ లోపడి పోనికి. ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గర, మంత్రుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర సెక్యూరిటీ పెడతారు. అసలు మీకెందుకు సెక్యూరిటీ కావాల్సింది వీళ్ళకి, రక్షణ కావాల్సింది రేపటి భారత పౌరులకి రక్షణ కావాలి. వాళ్ళని మనం కాపాడుకోవాలి, ఆరోగ్యపరంగా కాపాడుకోవాలి. వాళ్ళని సక్రమమైనటువంటి డిసిప్లిన్తో కూడినటువంటి జీవితాన్ని అందించడానికి వాళ్ళని కాపాడుకోవాలి. ఇక్కడ అసలు కరెంట్ ఉందా లేదా, లైట్లు ఉన్నాయా లేవా, ఫ్యాన్లు ఉన్నాయా లేవా, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా. మనం ఏమంటున్నాం, లేకపోతే మీ తప్పు కాదు, ఇప్పటి నుంచి మీరు చేయకపోతే మీ తప్పు. గతం పాలకులు చేయలే, అది మీ తప్పు కాదు. సంవత్సరంలో కూడా అన్ని చేయమని చెప్తలేము, అన్ని భూకంపం బదలైపోదు సంవత్సరంలో, కానీ ఎట్లయితది ఇప్పుడు చేయండి అంటున్నాం. అట్లీస్ట్ ఇప్పుడు లోపాలు చెప్తే లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటది కదా. ఇప్పుడు మేము ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే టీఆర్టీవీ ద్వారా మనం ఒక ప్రయత్నం చేస్తున్నామో, సమస్యలు వెలుగులో తీసుకురావడం కోసం. దీంట్లో ఎవరు గొప్ప కాదు, ఎవరు చెడ్డ కాదు, ఎవరు పైనుంచి ఊడిపడలే, ఓవర్ నైట్ మార్పులు వస్తాయి అనేది కాదు. ఇది ఒక సుదీర్ఘ కాలం యొక్క ప్రయత్నాల వల్ల జరుగుతుంది. సమస్యను ఐడెంటిఫై చేయకపోతే, రోగ పరిశీలన చేయకపోతే, రోగ నిర్ధారణ చేయకపోతే ట్రీట్మెంట్ ఎట్లా చేస్తావు? అంతే కదా. మనం చేసే ప్రయత్నము రోగ నిర్ధారణ చేయడానికి, సమస్యను వెలుగులో తీసుకురావడానికి. కాబట్టి రేవంత్ అన్న, ముఖ్యమంత్రి గారు, మేము సూచనలు ఇవ్వడానికి, మీరు ఎన్నికలకు ముందు మమ్మల్ని ఎన్నోసార్లు పిలుచుకున్నారు, మాతో మాట్లాడిండ్రు, మాతో సలహాలు తీసుకున్నారు. మేము ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే, మేము మొట్టమొదటిగా ఎమ్మెల్యేల నియోజకవర్గాలు కూడా బోదలుచుకోలే. మంత్రులు అంటే వాళ్ళకి ఎమ్మెల్యేల కంటే అదనంగా వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. వాళ్ళ పవర్స్ ఉన్నటువంటి మంత్రుల నియోజకవర్గాలు మొదలు మేము పర్యటిస్తే, అక్కడ మొదలు బాగు చేయడం ప్రారంభిస్తే, తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ ప్రాంతాలు పోయి మేము చేస్తున్న ప్రయత్నం అంతా కూడా, మేము ఇక్కడ ఎవరికి ఓటు వేయమంటలేము, ఎవరికి ఓటు వద్దంటలేము, వీడు మంచోడు అంటలేము, వాడు చెడ్డోడు అంటలేము. అది పబ్లిక్ తెచ్చుకుంటు. కానీ
రేపటి భావి భారత పౌరులు ఏ తెలంగాణ అమరులైతే భావి తరాల కోసం భవిష్యత్ తరాల కోసం వాళ్ళు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిందో ఈ బిడ్డల కోసం ఈ చిన్నారుల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము. అయితే ప్రభుత్వ పాఠశాల పాయింట్ ఒకటే సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ చూడలేడు స్కూల్స్ అన్ని ఎట్లున్నాయి, వ్యవహారం ఎట్లున్నది, పెచ్చులోడు కింద పడుతున్నాయా, లేకపోతే ఆ పర్రెలు వాచినాయా, లేకపోతే స్కూల్లో భోజనం సరిగ్గా పెడుతున్నా లేదా అనేది ఆయనకు పెద్దగా ఆయన చూడడు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అనేకమైనటువంటి పనులు ఉంటాయి. మేమేమంటున్నాం, అట్లీస్ట్ మీరు చూడకపోయినా మేము చూస్తాం, మేము చూసి మీకు చెప్తాం. మీకు ఓపిక ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా తీరికున్నప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకు ఎట్లయినా వీడియో అందిస్తారు కాబట్టి, సరే ఇది ఒక ఇష్యూ ఉందట పలాని స్కూల్లో, ఈ స్కూల్కి ఇన్నయ్య గారు పోయినారు, ఇన్నయ్య గారు చెప్పినారు సార్, మీకు సజెషన్ ఇచ్చినారు, ఇది చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. మీకు వార్త అందించాల్సిన బాధ్యత అయితే మన పైన ఉంటుంది కదా. అసలు మీడియా పనే అది, పౌర సమాజం పనే అది. పౌర సమాజము ఎన్జిఓల పనైనా పౌర సమాజమైనా అంటే సివిల్ సొసైటీ పనైనా వాళ్ళు చేయాల్సిన పనులే ఇవి. లేకపోతే వివిధ ఆర్గనైజేషన్స్ చేయాల్సిన పనులే ఇవి. అది విద్యార్థి సంఘాలైనా మహిళా సంఘాలైనా యువజన సంఘాలైనా. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ కమిటీ పెట్టిండ్రు. పేరెంట్స్ కమిటీలన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు? ప్రభుత్వ అనుకూల వ్యక్తులకే పేరెంట్స్ కమిటీలో చైర్మన్ని వైస్ చైర్మన్ని లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని పెడతారు. విమర్శించే వాళ్ళని పెడతారా? తావిస్తారా? అసలు రావడానికే అవకాశం ఇస్తలేరంటే ఇంకెవరికి ఇస్తారు? అసలు పేరెంట్స్ కూడా ఎంట్రీ ఉందో లేదో ఇప్పటిదాకా తెలియదు. ఉన్నదని చెప్తారు, మరి వాళ్ళని రానిస్తారో రానిరో. ఎందుకంటే మొన్న కొండ సురేఖ మేడం చెప్తుంది కదా, తల్లిదండ్రులు తెచ్చినటువంటి భోజనంతో వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఆమెకు స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఆర్డర్ పాస్ చేయవచ్చు. తల్లిదండ్రులు కూడా తెచ్చిన ఫుడ్ లోపలికి అలౌ చేయొద్దు, మనం పెట్టిన ఫుడ్డే తిని ఫుడ్ పాయిజన్ కావాలి, వాళ్ళకి దవాఖానలు వండుకోవాలి పిల్లలు అని చెప్పి మన స్టేట్మెంట్ కూడా పాస్ చేయొచ్చు. ఇప్పుడు సార్ ఇక్కడ ఏమైనా ఫుడ్ పాయిజన్ అయినా కూడా మనకు ఛాన్స్ లేదన్నట్టు. ఇప్పుడు ఈ అడవిలోకి వెళ్ళి బయటికి రాదు, మాడికాయ తోటకి వెళ్ళి బయటికి రాదు వీడియోలు ఏమన్నా. ఇప్పుడు వాళ్ళు జైళ్ళల్లో ఉంటే మాత్రం ఇళ్ళ నుంచి ఫుడ్ పోవచ్చు, మంచినీళ్ళు పోవచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల పదార్థాలు పండ్లు పలహారాలు అన్ని పోవచ్చు. కానీ మామూలు ఒక నిరుపేద ఇక్కడ ఉన్నదంతా ఎవరు? దళితులు, బహుజనులు. ఇక్కడ మొత్తం దళితులే. సోషల్ వెల్ఫేర్ ఇది. మరి ఇది దళిత కుటుంబాల్లో పుట్టినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి లేకపోతే దళిత వాడల్లో అక్కడ జన్మ పొందినటువంటి బిడ్డలు ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గొప్పగా ఎదగాలంటే వాళ్ళు ఇప్పుడేమో మనం ఎన్నోన్నో చెప్తా ఉన్నాం. మొత్తం ప్రపంచమే మారిపోయింది, భారతదేశం మారిపోయింది, తెలంగాణ మారిపోయింది. మీరు అన్నట్టు నెంబర్ 1 రైజింగ్ లో ఉన్నామని చెప్తున్నాం కదా. మరి నెంబర్ 1 రైజింగ్ లోకి రావాలంటే ఏం చేయాలి? పత్రికల్లో ప్రకటనలు ఇస్తే చికెన్ మటన్ పెడితే అంత నెంబర్ 1 పొజిషన్ లో వస్తారేమో అని ఆయన ఒపీనియన్ కావచ్చు. ఇప్పుడు ఏం లేదు సార్, మీకు ఏమనిపిస్తున్నది? రేవంత్ రెడ్డి సడన్ గా బయటకు వచ్చి పిల్లలతో భోజనం చేయడం, మంత్రులు పోయి భోజనం చేయడం, చికెన్ మటన్ అని చెప్పి ప్రెస్ అనౌన్స్మెంట్ చేయడం, ఇదంతా ఫుడ్ పాయిజన్ అనే ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏమైనా అనిపిస్తుందా? ఇప్పుడు ఇదంతా ఏం లేదు, మనం చూస్తాం కదా. వాళ్ళు వేములవాడ దేవుని దగ్గరికి పోతేనే హైదరాబాద్ నుంచి అన్నం తెప్పించుకున్నారు. వేములవాడ దేవుని దగ్గరికి పోతే అంటే దేవుని ప్రసాదం కూడా వాళ్ళకి తినడానికి ఇష్టం లేదు, నమ్మకం లేదు. ఇష్టం లేదా నమ్మకం లేదా అనేది పక్కన పెడితే హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నారు. అంటే దాని బిల్లు కట్టలేదని వాడు మొత్తుకుంటాడు. అంటే ఆ పరిస్థితులలో మీరేమో ఆ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆ విధంగా భోగాలు అనుభవిస్తున్నారు, ఆ విధంగా మీరు మీ పాలనా తీరు ఆ విధంగా. మేమేమంటున్నాము, రేవంత్ రెడ్డి గారు ఒక మార్పుకి సంకేతంగా తెలంగాణ ప్రజలు మీకు పట్టం కట్టారు. ఢిల్లీ వాళ్ళు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రిని చేసి తెలంగాణని తామరవీరుల ఆశయాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు కావచ్చు, అవి అర్థం చేసుకొని పాలన చేయమని నీకు ఒక అవకాశం ఇచ్చారు. ప్రజలు ఈ విధంగా ఇచ్చిండ్రు, ఢిల్లీ వాళ్ళ ఒక విధంగా అవకాశం ఇస్తే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఏమైపోయిందంటే అనుముల కుటుంబం కల్వకుంట్ల కుటుంబం పంచాయతీ అయిపోయి రోజు వీళ్ళ గొడవలు అయిపోయి విద్యా వ్యవస్థ ఏముందది లేదు, వైద్య వ్యవస్థ ఏమైతుందది లేదు, రైతులు ఏమైతుండదు లేదు. 1 ఇయర్ పాలన మొత్తంలో మంత్రులు లేకపోవడం, అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక 4 నెలలు 3 నెలలు అసలు మొత్తం క్యాబినెట్ లేకుండా ఏదో ఆయన వ్యవహారం కొనసాగించిండు. సంవత్సరాలు మంత్రులు లేకుండా ఒక క్యాబినెట్ లేకపోతే ఒక గవర్నమెంట్ నడవడం ఇప్పుడు చూసినారు సార్. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పాలనలు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి, ఫైనాన్సు, విద్య, వైద్యం ఇవి అత్యంత ప్రధానమైనవి. వీటికి మంత్రులు తప్పనిసరిగా ఉండాలి. ఈ మంత్రుల ఎంపిక కూడా వాళ్ళు
మానవత్వంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి వాళ్ళని ఉమ్, పెట్టాలనేది ఉమ్, గత పాలనలో ఉమ్, ఒక అభిప్రాయం ఉండేది. ఉమ్, అరే ఓ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే వాడు ఉమ్, ఆ, ఉమ్, కొంత హ్యూమన్ కన్సర్న్ ఉండాలి, ఉమ్, హ్యూమన్ వాల్యూస్ తెలిసి ఉండాలి, ఉమ్, పిల్లలంటే ఉమ్, కన్సర్న్ ఉండాలి ఉమ్, అని ఒక విద్యా వ్యవస్థ అంటే అవగాహన ఉండాలని వాళ్ళని పెట్టేది. ఉమ్, ఇప్పుడు చూసినాం కదా, ఉమ్, 1 year దాటిపోయింది, ఉమ్, మరి రేజింగ్లో ఉన్నామని చెప్తున్న దాంట్లో ఉమ్, విద్యామంత్రి లేడు, ఉమ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా ఉమ్, ఆ, ఉమ్, ఎట్లా మరి సాధ్యమవుతుంది, ఉమ్, విద్యా వ్యవస్థ మెరుగు ఎట్లయితుంది? ఉమ్, ఇక హెల్త్ మినిస్టర్ అంటే ఆయన ఏం చేస్తున్నాం మనం చూస్తా ఉన్నాం, ఉమ్, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఉమ్, మనం ఏమంటున్నామంటే ఢిల్లీలో నీకు ఇస్తలేరా, నువ్వు అడుగుతలేవా, ఉమ్, నీకు అనుమతి దొరుకుతలేదా, ఉమ్, ఆ? నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని, ఫస్ట్ టాప్ ప్రయారిటీలో ఉమ్, చీఫ్ మినిస్టర్, ఉమ్, ఫైనాన్స్ మినిస్టర్, ఉమ్, దెన్ ఆఫ్టర్ ఉమ్, ఇమ్మీడియట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్, ఉమ్, హెల్త్ మినిస్టర్, ఉమ్, ఇవి ఆర్డర్లో రావాలి. ఉమ్, ఈ విధంగా ఉంటేనే ఉమ్, ఆ సమాజం మెరుగుపడుతుంది. ఉమ్, మనం చూస్తాం కదా, ఇప్పుడు నిజాం కాలంలో కూడా ఉమ్, వాళ్ళు విద్యా వ్యవస్థ కొంత ఆ, అవకాశాలు కల్పించారు. యూనివర్సిటీ ఎవరు కట్టారు? ఉమ్, ఉస్మానియా ఎవరు కట్టారు? గాంధీ ఎవరు కట్టారు? ఎంజిఎం ఎవరు ఇట్లా వాళ్ళు కూడా అంత రాక్షసమైనటువంటి నిజాం పాలనలో కూడా విద్యా వ్యవస్థకు అంతగా ఉమ్, వాళ్ళు నిర్లక్ష్యం చేయలే. ఉమ్, మరి ఇప్పుడు ఉమ్, తెలంగాణ తెచ్చుకున్నదే ఉమ్, విద్యా వ్యవస్థ మార్పు కోసం అని చెప్తున్నటువంటి కాలం కాబట్టి ఉమ్, రేవంత్ అన్న ఉమ్, మీరు 24 గంటలు చేయండి, 2 గంటలు చేయమని మేము అంటలేము. ఉమ్, మీరు కనీసం ఉమ్, మీరు ఉమ్, ఒక టార్గెట్ పెట్టుకోండి, ఉమ్, నేను ఈ 6 నెలల్లో ఉమ్, ఈ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ బాగు చేస్తా, ఉమ్. హై స్కూల్ బాగు చేస్తా. అట్లీస్ట్ నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్పొచ్చు కదా, అనౌన్స్ చేయొచ్చు కదా, నేనే చూసుకుంటున్నా విద్యాశాఖ అని చెప్పొచ్చు కదా, మంత్రి కాకుండా నేనే హ్యాండిల్ చేస్తున్న ప్రస్తుతానికి ఒక స్టేట్మెంట్ అన్న పాస్ చేయొచ్చు కదా. ఎక్కడ సాధ్యమవుతుంది? ఉమ్, సాధ్యం కాదు. ఉమ్, ఇప్పుడు ఆయన కూర్చొని అక్కడ మాట్లాడినంత మాత్రాన ఉమ్, తక్షణమే ఉమ్, తక్షణమే ఉమ్, ఢిల్లీ వాళ్ళని ఉమ్, మరి బెదిరిస్తారా, బతిలాడతారా మాకు తెలియదు. ఉమ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఉమ్, ఆ, ఉమ్, కొన్ని ప్రమాణాలు ఉన్నటువంటి వ్యక్తిని అనౌన్స్ చేసి ఉమ్, ఆ, వాళ్ళు ఆ, ఉమ్, 1 సంవత్సర కాలం ఉమ్, కుటుంబాన్ని వదిలిపెట్టి ఉమ్, హాస్టళ్లలో బండి, స్కూళ్ళల్లో బండి ఉమ్, ఆ పని కనుక చేపడితే ఉమ్, అసలు తిరుగుండదు ఇక. ఎస్, అట్లీస్ట్ ఈయనైనా చేసినట్టు అవుతుంది కదా, గతంలో కేసీఆర్ చేయలేదు, అట్లీస్ట్ రేవంత్ రెడ్డి అయినా పని చేసిండనే ఒక మంచి హోప్ కలుగుతుంది కదా పబ్లిక్ కూడా. ఇప్పుడు వీళ్ళకి ఓట్లు పడాలంటే వీళ్ళు ఏమనుకుంటారంటే నోట్లు ఇస్తే ఓట్లు పడతాయి అనుకుంటారు, పడవు. ఇప్పుడు లేదు వీళ్ళు సార్. కనుక ఉమ్, వీళ్ళందరూ ఎవరు? ఉమ్, వీళ్ళందరూ ఒక 4-5 సంవత్సరాలు, సరే వీళ్ళంటే హై స్కూల్ పిల్లలు, ఉమ్, వీళ్ళు కూడా ఉమ్, ఇప్పుడు 10th లో ఉన్నోడు 15 ఏళ్ళు ఉంటాడు, 3 ఏళ్ళకి వాడు 18 ఏళ్ళు అవుతాడు, ఉమ్, వాడు ఓటు ఓటర్ వేయాలి కదా. అవుతాడు. ఎస్, ఓటు వేయాల్సిందే కదా. అంతే కదా. ఉమ్, ఈ రోజు ఉమ్, ఈ రోజు 9th లో ఉన్నోడు, 10th లో ఉన్నోడు ఉమ్, రేపు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల కల్లా వాడు ఓటర్ అవుతాడు. ఉమ్, వాడు తలుచుకోడా ఉమ్, ఆ? ఉమ్, ఫలానా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉమ్, ఆ? ఉమ్, మా 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 జీవితాలను పట్టించుకున్నాడు, మా విద్యను పట్టించుకున్నాడు, ఉమ్, మా బాగోగులు చూసుకున్నాడు, మాకు అన్ని సౌకర్యాలు కల్పించండు. ఉమ్, మేము ఈ విధంగా 10th లో పాస్ కావడానికి, లేకపోతే ఇంటర్మీడియట్లో పాస్ కావడానికి మాకు కారణం ఏంటంటే వాడు జీవితాంతం తెలుసుకుంటాడు కదా. ఎస్. వాడు ఎవ్వడొచ్చి ఉమ్, ఎన్ని వేలు ఇచ్చినా ఇంకా వేరే వానికి ఓటేయడు. సో మీ పాయింట్లో సార్ ఇంకో పాయింట్ ఏంటంటే, అట్లీస్ట్ ఆదివాసీ బిడ్డ సీతక్కైనా ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్ని పట్టించుకోవాలి, ఎందుకంటే వీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి బిడ్డలు అందరూ. సో వీళ్ళు కూడా వీళ్ళను అట్లీస్ట్ ఒక బాధ్యత ఉండి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే సీతక్క ఇక్కడ మినిస్ట్రీ కదా సార్, ఒక మంత్రి కాబట్టి, స్థానిక మంత్రి ఎప్పుడైనా వచ్చి చూసిపోతుందో మరి వస్తుందో రాదో కూడా తెలియదు, వస్తే బాగుంటుందనే మన ఒపీనియన్. మనం ఖచ్చితంగా, ఎందుకంటే సీతక్క పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది, అభిమానం ఉంది. ఆమె ప్రజా జీవితం తెలుసు, విప్లవ జీవితం తెలుసు, ప్రజల పట్ల ఆమెకున్న కన్సర్న్ తెలుసు, ఆదివాసీల పట్ల ఉన్న ఆమెకున్న ఆ బంధం అవన్నీ మనకు తెలుసు. కాబట్టి సరే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏది ఏమైనా ఇక్కడికి ఎందుకు వచ్చినాం? సీతక్క మీద ప్రేమ ఉంది కాబట్టి వచ్చినాం. సీతక్కకి చెడ్డ పేరు రావద్దనే వచ్చినాం. సీతక్కకు మనం చెప్పాలా, అక్క ఇట్లున్నది పరిస్థితి, ఈ స్కూల్స్ ఇట్లుండే, మనం బాగు చేస్తే బాగుంటుంది, మన స్కూల్ని మనం బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుందని చెప్పి ఆమె కూడా తెలియాలి కదా సార్. ఇప్పుడు ప్రేమ లేకపోతే ఎందుకు వస్తాం? 100%. ఇప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా హాస్పిటల్లో ఉన్నారంటే మనం పోవాలంటే వేరే వేరే కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి, పోవచ్చు కదా. మీరు ఫస్ట్ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసిందే ములుగు, మనం ములుగు పోవాలా, సీతక్కకు మనకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలా, ఖచ్చితంగా ఆమె కొన్ని అంశాలు మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే బాధ్యతతోటే
మనం ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం. ఫైనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి ఏమైనా చెప్తారా సార్? సీతక్క గారు మీరు వెంటనే ఉమ్. మీకున్నటువంటి అన్ని అధికారాలు ఉపయోగించి ఉమ్. ఆ, ప్రజాస్వామ్యబద్ధంగానే చేయమంటున్నాం. మేమేమి ఉమ్. వేరే ఎవరినో బెదిరించి తెచ్చిపెట్టమని కూడా అంటలేం. ఉమ్. ప్రభుత్వం దగ్గర నిధులున్నాయి, ఉమ్. కేంద్రం దగ్గర నిధులున్నాయి, రాష్ట్రానికి వచ్చే నిధులున్నాయి. ఉమ్. విద్యా వ్యవస్థని ఉమ్. మీకు మొత్తం ఉన్న క్యాబినెట్లో మీరు తొందరగా అర్థం చేసుకుంటారు, మంచిగా అర్థం చేసుకుంటారు, సమస్యని మీరు విశ్లేషించగలుగుతారనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మీ నియోజకవర్గంలో ఏ స్కూలు కూడా ఇక ఎవ్వడొచ్చి ఏలెత్తి చూపే పరిస్థితి రాకుండా ఉండడానికి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, లేకపోతే ఐటీడీఏ కావచ్చు, లేకపోతే జెడ్పిహెచ్ఎస్ కావచ్చు, లేకపోతే ఇంకా అన్ని రకాలైనటువంటి విద్యా వ్యవస్థని మెరుగుపరచడానికి మీరు తక్షణమే యుద్ధ ప్రాతిపదికనే మీరు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి మాకు తెలుసు, అక్కడ ఎంత సమయం కేటాయిస్తారో, అక్కడ ఎంత బాగు చేయాలని ప్రయత్నం చేస్తారో. మీరు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు పార్టీలు, ఇక్కడ పార్టీలు లేవు, రాజకీయాలు లేవు. ఎందుకంటే ములుగు జనం అంతా మిమ్మల్ని నమ్మున్నారు. మీరు ఓడినా గెలిచినా మీరే ఎమ్మెల్యే, మీరు ఓడినా గెలిచినా మీరే లీడర్ అనేటటువంటి ఒపీనియన్తో ములుగు జనం ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల లెక్క చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ ఉన్న పిల్లలు మీ పిల్లలతో సమానం కాబట్టి సో మీరు కన్సర్న్ తీసుకోవాలని అంటారు మీరు, అంతే కదా? ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొక నమ్మకం కూడా ఉంది మనకి, తీసుకుంటారనే నమ్మకంతో కూడా, తీసుకుంటారనే నమ్మకంతో కూడా. ఎందుకంటే మనము ఆమె మీద అభిమానంతో ఇప్పుడు బయట అంతా ఆమెకి కొంత చెడ్డ పేరు వస్తున్నది. ఏ నానా రకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. సీతక్క చేంజ్ అయిపోయింది, ఆమె ఒకప్పుడు ఉన్నప్పుడు ఉన్నట్టుగా లేదు, ఆమె వ్యవహారం మారిపోయింది, ఆమె మంత్రి అయిపోయిన తర్వాత ఆమె పర్ఫార్మెన్స్ చేంజ్ అయిపోయింది అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఇది చూస్తా ఉంటే మనకి వింటుంటే బాధ కలుగుతుంది. 100% సార్. అటువంటి పరిస్థితి రాకుండా ఒకనొక టైంలో మనమే మాట్లాడినాం, మనమే సపోర్ట్ చేసినాం. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఆమెకు మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సపోర్ట్ మీన్స్ ఇదే చెప్పాలా, అక్క ఇట్లా పరిస్థితి ఉన్నది మీరు చేయండి. డైరెక్ట్ మనం చెప్పలేం కదా సార్ ఒక మంత్రి. సో మనం పబ్లిక్ కి చెప్పాలా, పబ్లిక్ తో పాటు మంత్రులకు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ కేబినెట్ లో ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత చనువు ఉన్నది, ఫండ్స్ తెచ్చుకోగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన కొడంగల్ నియోజకవర్గానికి 100 కోట్లు తీసుకుపోతున్నాడు. మీరేం తక్కువనా? అది ఇంకా గ్రామీణ ప్రాంతం, ఇది ఆదివాసీ ప్రాంతం, అటవీ ప్రాంతం. ఇది ఇక్కడ ప్రజలు సమస్యలుంటేనే తిరుగుబాటులోకి పోతారు, సమస్యలుంటేనే నిరసనలు జరుపుతారు, సమస్యలుంటేనే ప్రతిఘటన చేస్తారు, సమస్య ఉంటేనే విప్లవోద్యమంలో పోతారు. ఇప్పుడు సమస్యలే లేకపోతే సీతక్క విప్లవోద్యమంలో పోయేదా? అన్ని పరిస్థితులు బాగుంటే, అన్ని అవకాశాలుంటే విప్లవోద్యమంలో పోయేదా? ప్రజలు విప్లవోద్యమంలో పోయినా, నిరసనలు తెలిపినా, ప్రతిఘటన చేసినా, ఏ రకమైనటువంటి ఉద్యమం చేసినా సమస్యలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు. కాబట్టి ఇవాళ వాటన్నిటినీ అర్థం చేసుకొని మీరు ఆ సమస్యల పరిష్కార దిశగా మీరు ప్రయత్నం చేయాలనే మీకు విన్నవించుకుంటున్నాం అక్క. రైట్. నేను నెక్స్ట్ స్కూల్ మనం పోయేది స్కూల్ కాలేజెస్ ఇంకా మనం చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇంకా ములుగు స్కూల్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ 39 స్కూల్స్ ఉన్నాయి. మండల ప్రజా పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ 44 ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్స్ ఏమో 22 ఉన్నాయి. కేజీబీవి 9 ఉన్నాయి. ఎంపీపీఎస్ అంటే మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలు ఏమో 264 ఉన్నాయి. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 6 ఉన్నాయి. మోడల్ స్కూల్స్ 4 ఉన్నాయి. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్ 98 ఉన్నాయి. జూనియర్ కాలేజీలు 4 ఉన్నాయి. గవర్నమెంట్ హై స్కూల్స్ అంటే డైరెక్ట్ జడ్పీ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ 2 ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ గర్ల్స్ 2, బాయ్స్ 1 ఉన్నాయి. సరే ఇంకా జూనియర్ కాలేజీలు ఇట్లా దాదాపు ఒక 100, 150, 200 దాకా స్కూల్సే ఉంటాయి మొత్తం ములుగు సంబంధించిన జిల్లాలో అలాగే నియోజకవర్గంలో. అవును. సో దాదాపు అన్ని కవర్ చేయలేము, కానీ మాక్సిమం మనకు వీలైనంత వరకు అన్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. సో అన్ని మండలాలలో పోయేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఫస్ట్ ములుగు కాన్స్టిట్యున్సీలో పర్యటిస్తున్నాం, ములుగు కాన్స్టిట్యున్సీలో అన్ని అంశాల పట్ల మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో కాన్స్టిట్యున్సీకి పోయేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఈ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా షేర్ చేసేటటువంటి ప్రయత్నం